హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ ఒక హెల్దీ రెసిపీ చూద్దామండి. ఎప్పుడూ రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీ మాత్రమే కాదండి, టేస్ట్లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటాయి, చేయడం కూడా సింపుల్. ఒక్కసారి ఈ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రోజుకు ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెల్దీ రెసిపీ ప్రిపరేషన్ చూసిద్దామా. ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు రాగులు, ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు బ్రౌన్ రైస్, అరకప్పు పోహా అటుకులు, ఒక టీ స్పూన్ కి మెంతులు వేసుకోవాలి. ఇక్కడ మినుములైనా తీసుకోవచ్చండి, బాగుంటుంది. బ్రౌన్ రైస్ ప్లేస్ లో మిల్లెట్స్ ఇంకేవైనా వేసుకోవచ్చండి, లేదంటే గోధుమలైనా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా వాటర్ వేసుకొని ఒక 8-10 గంటలు నానబెట్టుకోండి. ఇలా బాగా నానిన తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దాన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా తెల్లవారి తర్వాత ఇలా మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని తీసుకోవాలి. లోపలంతా బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా, మొత్తం కలుపుకుంటే బ్యాటర్ సాఫ్ట్గా రెడీ అవుతుంది. మిక్సీ పట్టేటప్పుడు కూడా రాగులు కొంచెం మెదగడానికి టైం పడుతుందండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, బరకగా లేకుండా. మిల్లెట్స్ ఏవైనా మంచిగా నానాలి, బాగా మిక్సీ పట్టుకుంటేనే డైజెషన్ బాగుంటుంది. ఇలా మంచిగా పులిసిన పిండిని మనకు కావాల్సినంత తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశను ప్రిపేర్ చేసుకుందాము. కావాల్సినంత పిండిని తీసుకొని సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దోశను వేసుకోవడమే. మనకు కావాలంటే మసాలా దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆనియన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ పైనుంచి ఆనియన్స్ వేసుకొని ఇలా క్రిస్పీగా దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే మందంగానే వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకైతే క్రిస్పీ దోశ ఇష్టం అండి. పల్చగా వేసేసుకొని లో ఫ్లేమ్లో దోశను కాల్చినట్టయితే ఇలా పేపర్ లాగా దోశ వస్తుంది. దోశ క్రిస్పీగా ఉంటుంది. మీకు మెత్తగా కావాలనుకుంటే ఐ ఫ్లేమ్లో కాల్చుకోండి, కొంచెం మందంగా వేసుకోండి దోశని, అప్పుడు మెత్తగా వస్తాయి. ఫస్ట్ డే దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే కొంచెం పులుస్తుంది కాబట్టి పొంగనాలైనా ఊతపపైన వేసుకోవచ్చండి. ఈ టేస్టీ అండ్ హెల్దీ దోశని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నిటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా లేకుండా కలుపుకోవాలండి. వాటర్ పడితే యాడ్ చేయండి, లేదంటే ఇగో ఈ కన్సిస్టెన్సీలో చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు పొంగనాల ప్లేట్లోకి ఆయిల్ని అప్లై చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి పిండిని వేసుకోవాలి. ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నట్టయితే పొంగినాక ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైదాకా ఉడకదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ పొంగనాలని వేయించుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత టేస్టీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పాంజీ పొంగనాలు రెడీ అయిపోతాయండి. మనం రెగ్యులర్గా చేసుకున్నట్టుగా బియ్యంతో చేసినట్టు నార్మల్గానే మంచిగా పొంగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పొంగనాలు చాలా బాగుంటాయి కదండి. మీకు ఇష్టమా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఊతప్పం ప్రిపేర్ చేసుకుందామండి. థర్డ్ డే దాంట్లో క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన 2 స్పూన్లతో పిండిని వేసుకొని కొంచెమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మందం కావాలంటే అలానే వదిలేసేయండి, కానీ నేను ఈ మందంతో వేస్తాను. దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ మిక్స్, అవంతా దీనిపైన వేసేసుకొని 2 వైపులా ఆయిల్ వేసి కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం కూడా రెడీ అయిపోతుంది. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఈసారి దోశని ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి పిండిని ప్రిపేర్ చేసుకుంటే 4 to 5 days ఈజీగా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ పిండిలో కొంచెం గోధుమ పిండి, పెరుగు, ఇంకా కావాల్సినవన్నీ వేసుకొని పునుగుల్లా కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మొత్తం ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.